ఈరోజే తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి ఫస్ట్ ఫేజ్ లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి లాస్ట్ డేట్. సో, మనం ఈ వీడియో లోపల వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటిది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ ఈరోజు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ కాబట్టి ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్తా. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అప్డేట్స్ అనేది రీచ్ అయితా ఉంటాయన్నట్టు. సో, మనం ఫర్దర్‌గా వీడియోస్ లోపల అలాట్‌మెంట్స్ ఎప్పుడైతే అని చెప్పి వీడియో చేసుకుంటాం. అలాట్‌మెంట్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ఫీ పేమెంట్ కావచ్చు, సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, ఫిజికల్ రిపోర్టింగ్ కావచ్చు, ఫిజికల్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి అని చెప్పి కావచ్చు, ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అని చెప్పి కావచ్చు, చాలా థింగ్స్ మాట్లాడుకుంటాం. సో, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏందంటే మీకు అప్డేట్స్ రీచ్ అయితాయి. లేదు బ్రో అనంటే ఇక మీ ఇష్టం. దానికి నేనేం చేయలేను. ఓకేనా? సో, ఐ హోప్ మన వీడియోస్ అన్నీ హెల్ప్ అయితున్నాయనే చెప్పి అనుకుంటున్నా నేను. సో, డెఫినిట్‌గా హెల్ప్ అయితున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటది. ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మనకు 8థ్ ఆగస్ట్ 2026 దాకా టైం అయితే ఉంది. తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించి ఫేజ్ 1 లోపల వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 8థ్ ఆగస్ట్ 2026 దాకా మనకు టైం అయితే ఉంది. ఓకేనా? ఈ వెబ్ ఆప్షన్స్ అనేది 8థ్ ఆగస్ట్ 2026 రోజు ఫ్రీజ్ అయిపోతాయి అని చెప్పి కూడా మనకు అఫీషియల్‌గా వెబ్‌సైట్ లోపల మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటే ఏంది? అని చెప్పి మనోళ్ళందరూ గూడా నేను నిన్ననే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, ఏంది కదా అంటే 8థ్ ఆగస్ట్ 2026 11:59 పీఎం తర్వాత ఓకేనా? మీరిచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి అన్నట్టు. అంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఇచ్చిరో అవి ఎడిట్ చేయడానికి పాసిబుల్ కావు. ఓకేనా? సో, మీరు 8థ్ ఆగస్ట్ 2026 అంటే ఈరోజు 11:59 పీఎం వరకు ఎన్ని సార్లైనా మీరు మీ వెబ్ ఆప్షన్స్‌ని యాడ్ జేసుకోవచ్చు. లేకపోతే డిలీట్ జేయొచ్చు. లేకపోతే మీ ప్రియారిటీని చేంజ్ జేసుకోవచ్చు. కానీ ఒకసారి 8థ్ ఆగస్ట్ 2026 11:59 పీఎం కంప్లీట్ అయింది అంటే మీరేవైతే వెబ్ ఆప్షన్స్ ఫేజ్ 1 లోపల ఇచ్చిర్రో ఆ ఫేజ్ 1 లోపల ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. ఓకేనా? సో, కాబట్టి ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఉంటది. 8థ్ ఆగస్ట్ 2026 11:59 పీఎం తర్వాత. కాబట్టి ఒకవేళ మీరిచ్చిన వెబ్ ఆప్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ జేసుకొని ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేంజెస్ చేసేసేయండి. ఓకేనా? ఇది నెక్స్ట్ ప్రాసెస్. వెబ్ ఆప్షన్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెసే ఫ్రీజింగ్. ఓకేనా? ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అంటాం. సో, ఇది అయిపోయిన తర్వాత ఓకేనా? సో, ఇది మనకి అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏముంటది కదా అంటే వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. ప్రాసెస్ చేస్తారన్నట్టు వెబ్ ఆప్షన్స్‌ని. ఎవరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చిర్రు అని చెప్పి ప్రాసెసింగ్ చేస్తారు. అండ్ ఎవరికి ఎంత ర్యాంక్ ఉంది అని చెప్పి అన్నిటిని వాళ్ళు బ్యాక్‌గ్రౌండ్ అయితదన్నట్టు. బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అనేది నడుస్తది. సో, ఆఫ్టర్ దట్ మీరు ఇచ్చిన వెబ్ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఏం చేస్తారు కదా అంటే సీట్ అలాట్‌మెంట్ చేస్తారు బ్రో. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ అనేది ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ అయిపోయిన తర్వాత సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. డిపెండింగ్ అపాన్ ద వెబ్ ఆప్షన్స్. మీరేవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చిర్రు అనే దాన్ని బేస్ చేసుకొని, మీ ర్యాంక్ ఎంత అనే దాన్ని బేస్ చేసుకొని, మీది ఏ కేటగిరీ అనే దాన్ని బేస్ చేసుకొని, ఓకేనా? ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లున్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్‌మెంట్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత. ఓకేనా? వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ అయితాయి. వెబ్ ఆప్షన్స్ ప్రాసెసింగ్ అయితాయి. ఆఫ్టర్ దట్ వెబ్ ఆప్షన్స్‌ని బేస్ చేసుకొని మనకు సీట్ అలాట్‌మెంట్స్ చేయడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా? సీట్ అలాట్‌మెంట్ తర్వాత మెయిన్ థింగ్ ఏంది కదా అంటే, మనము ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాల్సుంటది. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సుంటదన్నట్టు. సో, ఇది మెయిన్ థింగ్. ఒకవేళ మీకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది అంటే మాత్రం మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాల్సుంటది. ఓకేనా? సో, ఫీ పేమెంట్ చేసి అండ్ దాంతో పాటుగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, నెక్స్ట్ ప్రాసెస్ ఏముండదు బ్రో. సీట్ అలాట్‌మెంట్ ఉంటది. దాని తర్వాత ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఉంటది. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఉంటదన్నట్టు. సో, ఈ సీట్‌ని మీరు సెక్యూర్ చేసుకుందాం అనుకుంటే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ మ్యాండేటరీ. ఏం కాదులే బ్రో పోనీ అని అనుకుంటే లైట్ తీసుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఎగ్జాక్ట్ ప్రాసెస్.
సో, మనకు ఫీ అనేది రెడీ చేసుకొని పెట్టుకోర్రి. ఎందుకైనా మంచిది. సో, మనకేందంటే 3 రోజుల టైం ఇస్తారు. సీట్ అలాట్‌మెంట్ తర్వాత మనకి సీట్ అలాట్‌మెంట్ 11థ్ ఆగస్ట్ వరకు అయితది. 11థ్ ఆగస్ట్ రోజు, 12థ్ ఆగస్ట్ రోజు, 13థ్ ఆగస్ట్ రోజు, 14థ్ ఆగస్ట్ రోజు. ఓకేనా? 14థ్ ఆగస్ట్ దాకా మనకు టైం అయితే ఇస్తారన్నట్టు. ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే ఫీ పేమెంట్ అండ్ రిపోర్టింగ్ చేయడానికి. సో, మీరు ఈ టైం లోపల ఏదైతే వీళ్ళిచ్చిన స్పెసిఫిక్ టైం లోపల ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినప్పుడు మాత్రమే మీకొచ్చిన సీట్ అనేది సెక్యూర్డ్ ఉంటది. కన్ఫర్మ్ అయితదన్నట్టు. ఫీ పేమెంట్ చేయకపోతే సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా? సో, నేను మన ఛానల్ లోపల మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్ లోపల డీటెయిల్‌గా ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి వీడియో చేస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకుంటే మీకు అప్డేట్ అనేది తెలుస్తది. అలాట్‌మెంట్ రిలీజ్ అయింది అని చెప్పి తెలుస్తది. అలాట్‌మెంట్ అయింది ఎట్లా ఫీ పేమెంట్ చేయాలి, ఎట్లా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అని చెప్పి కూడా తెలుస్తది. ఓకేనా? సో, అదొకటి. అండ్ ఇంకొకటి ఏంది కదా అంటే మీకు ఫేజ్ 2 గురించి కూడా కొన్ని డౌట్లుంటాయి. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మన ఛానల్‌ని ఇంకా కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకున్నా, లేకపోతే నాకు కొంచెం హెల్ప్ అయ్యేలా చేద్దాం అనుకున్నా సింపుల్‌గా అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఉంటది మనకి ప్లే స్టోర్ లోపల. అనాలిసిస్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లోకి అటెండ్ అయితే మీకు ఫేజ్ 2 రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో, అది. అండ్ మనకి సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఫీ పేమెంట్ ఉంటది. కాబట్టి మీరు ఎట్లాంటి కాలేజెస్‌లో వెబ్ ఆప్షన్‌లు పెట్టిర్రు అనే దాన్ని బట్టి ఫీ అనేది అరేంజ్ చేసుకోర్రి. ఓకేనా? సో, కొంతమందేందంటే టాప్ కాలేజెస్ లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టుంటారన్నట్టు. సో, అట్లాంటి కాలేజెస్ లోపల మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుంటే ఫీ అనేది రెడీ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా? కొన్ని కాలేజెస్ లోపల ఫీ అనేది తక్కువుంటది. అండ్ కొన్ని కాలేజెస్ లోపల ఫీ అనేది ఎక్కువుంటది. మీరు ఎట్లాంటి కాలేజెస్ లోపల మీరు వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు అనే దాన్ని బట్టి మీరు ఫీ అనేది అరేంజ్ చేసుకొని పెట్టుకోర్రి. మీరు ఏ బ్రాంచ్‌కి పెట్టుకున్నారు అనే దాన్ని బట్టి ఓకేనా? ఇక్కడ మనం చూసుకుంటే 86,400 ఉన్నది ఫీ. ఒక దగ్గర 75,000 ఉన్నది. ఓకేనా? మీరు ఎట్లాంటి కాలేజ్ లోపల వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు అనే దాన్ని బట్టి మీరు ఫీ అయితే రెడీ చేసుకొని పెట్టుకోర్రి. మనకు రియంబర్స్‌మెంట్ పోను ఎంత ఫీ అయితే ఉంటదో అంత ఫీ మనం పే చేయాల్సి ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఫర్ సపోజ్ 75,000 ఫీ ఉంది. మనకెంతొస్తది రియంబర్స్‌మెంట్ మహా అంటే ఒక 25,000 రియంబర్స్‌మెంట్ వస్తది. 25,000-30,000 వస్తది. డిపెండింగ్ అపాన్ కేటగిరీ. కొన్ని కేటగిరీస్‌కి ఫుల్ ఫీ వస్తది. అది పక్కకు పెడదాం. మళ్ళా ఫుల్ ఫీ అంటే అది పెద్ద టాపిక్. ఓకేనా? సో, ఇప్పుడేంది కదా అంటే 25,000-30,000 రియంబర్స్‌మెంట్ వస్తే మిగతా ఎంత కట్టాలి మనము? ఎంత కాదన్నా ఇంకొక 50,000 కట్టాలి మన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఓకేనా? సో, మీరైతే ఫీని రెడీ చేసుకొని పెట్టుకోర్రి. సో, ఎంతైతే ఉంటదో అంత ఫీని రెడీ చేసుకొని పెట్టుకుంటే దాన్ని బట్టి మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్‌ఫుల్ పక్కాగా కింద హెల్ప్‌ఫుల్ అని చెప్పి కామెంట్ రాసి, సో, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయిర్రి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్ బ్రో. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్. సైనింగ్ ఆఫ్.